నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. అన్నవరం రత్నగిరి క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తుల అవసరాలకు తగ్గట్టుగా సదుపాయాలు కల్పించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని అన్నవరం దేవస్థానం నూతన కార్యనిర్వహణ అధికారి నల్లం చక్రధర్రావు అన్నారు. గురువారం ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తన ఆధ్వర్యంలో అధికారులు నిర్వహించిన స్వామివారి హుండీల లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఈవో చక్రధర్రావు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి భక్తులకు మంచి దర్శనం, నాణ్యమైన ప్రసాదం, ఎక్కడ ఎటువంటి అసౌకర్యాలు రాకుండా చైర్మన్ రోహిత్ సలహాలు తీసుకుంటూ తమ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ పరిపాలన చేయడం ఈవోగా తన మొదటి కర్తవ్యం అని చెప్పారు. కాగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దాతలు అందించే విరాళాలు దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో లోవా దేవస్థానం విశ్వనాథరాజు, అసిస్టెంట్ కమిషనర్ మంజులారెడ్డి పాల్గొన్నారు. కూర్చోబెట్టారా? అంటే అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు, సీనియారిటీ ఉన్న వాళ్ళు, దీంట్లో అనుభవం ఉన్న వాళ్ళు, కాస్త చదువుకున్న వాళ్ళే అన్ని కూర్చోబెట్టారా? అంటే అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు, సీనియారిటీ ఉన్న వాళ్ళు, దీంట్లో అనుభవం ఉన్న వాళ్ళు, కాస్త చదువుకున్న వాళ్ళే అన్ని మాకు పురోహితులు ఉన్నారు కదా సార్, వాళ్ళు కూడా పార్ట్ ఏంటంటే వాడితో సార్ ఇలా సార్. ఓకే ఓకే సార్. సార్ ఇలా సార్. ఓకే ఓకే సార్. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వుల మేరకు వాడపల్లి ఓపెన్ చేస్తాను. నేను ఇక్కడ అదనపు ఛార్జీలుగా ఈ దేవస్థానం ఈవోగా ఛార్జ్ తీసుకుంటున్నాను. నా శక్తి వంచన లేకుండా భక్తులకి మంచి సౌకర్యాలతో పాటు మంచి దర్శనం కూడా స్వామివారి భక్తులకి కన్వీనియంట్గా ఉండేటట్టు, వాళ్ళకి ఏదైనా ఏ ఇబ్బందులు ఉన్నాయో అన్నీ తొలగించేటట్టు నా శక్తి మేరకు కృషి చేస్తానని
ఈ సందర్భంగా స్వామివారి భక్తులందరూ కూడా తెలియజేసుకుంటున్నాను.